ఓకే. ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే లినక్స్‌లో కమాండ్స్ నేర్చుకున్నాము ఈ 10 డేస్. మనం ఫస్ట్ నుంచి పైథాన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎందుకు లినక్స్‌లో కమాండ్స్ నేర్చుకోవాలంటే మనం ఈ ప్రాజెక్ట్‌ని ఏ ప్లాట్‌ఫామ్ మీద వర్క్ చేస్తామనేది తెలీదు. మనం ప్రాజెక్ట్‌కి వెళ్తే. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ బయట ఎప్పుడు కూడా కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్‌లో గానీ, లేకపోతే గూగుల్ క్లౌడ్‌లో గానీ అంతా కెర్నల్ బేస్డ్‌గా వర్క్ చేస్తారు. అంటే లినక్స్ కమాండ్స్ తోటి ప్రాసెస్ చేస్తారు. అంటే సిఐసిడి అంతా లినక్స్ మీద కమాండ్స్‌తో వర్క్ అవుతుంది. సో అందుకని మనకి బేసిక్ లినక్స్ కమాండ్స్ అన్నీ వచ్చుంటే మనం ఎక్కడికి పోయినా ఎన్విరాన్మెంట్ సెట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో దట్స్ వై ఈ లినక్స్ కమాండ్స్ పర్ఫెక్ట్గా నేర్పిస్తాను మొత్తం 1 by 1 అన్నీ ఏనండి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం లినక్స్ని ఎలా సెటప్ చేయాలో చూసాం. అంటే ఇది రికార్డ్ చేయలేదు మనము. నేను రేపు ఎల్లుండి అది రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను క్లియర్గా. ఇప్పుడు మనమైతే మీకు ఆల్రెడీ చూపించాను, నేను అందరికీ క్లాస్లో చూపించాను కదా లైనక్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూపించారు, అది WSL ఇన్స్టాల్ చేయడం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఉబాంటో అని చెప్పి ఇన్స్టాల్ అయిపోయాడు ఆల్రెడీ. ఎందుకని మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి నేను దీనికి వీడియో రేట్ చేసి అప్లోడ్ చేస్తాను, ఎవరైనా సెటప్ చేసుకోవాలంటే చేసుకుంటారు. సో ఈ ఉబాంటో ఓపెన్ చేసిన తర్వాత మనకు కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. దిస్ ఈజ్ ద ఉబాంటో కమాండ్ ప్రాంప్ట్ యూనిక్స్ అనమాట. యూనిక్స్కి ఎప్పుడు కూడా డిఫాల్ట్ యూజర్ నేమ్ రూట్ ఉంటుంది, ఒకటి రూట్ ఉంటుంది. పాస్వర్డ్ మనం ఏది సెట్ చేసుకుంటే ఆ పాస్వర్డ్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఓపెన్ చేయగలిగే కేఎస్ఆర్ అనే యూజర్లో ఉన్నాము. మన సిస్టమ్ యొక్క నేము సుజిత్ అనేది. మన సిస్టమ్ యొక్క నేమ్ ఏంది సుజిత్ అనేది. మన యూజర్ యొక్క నేమ్ ఏంది కేఎస్ఆర్ అనేది. అక్కడ కనపడింది @సుజిత్ అంటే అర్థం ఏంటంటే లైక్ ఏ సర్వర్ నేమ్, సర్వర్ ఇన్స్టెన్స్ నేమ్ అనుకుంటాం. సో అది ఎలా తెలిసింది ఏంది అనుకుంటే మీరు మై కంప్యూటర్ మీద రైట్ బటన్ ఇచ్చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ మీకు డివైస్ మేనేజర్ అని చెప్పి అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ డివైస్ మేనేజర్లోకి వెళ్ళండి. ఈ డివైస్ మేనేజర్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ పైన మీకు ఏం కనపడుతుంది, సుజిత్ అని కనపడుతుంది కదా, కనపడుతుంది కదా. సో దట్ ఈస్ ద సిస్టమ్ నేమ్. అక్కడి నుంచి కాకుండా ఇంకొక ప్లేస్ నుంచి కూడా మనం చూడొచ్చు. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినా కూడా ఈ కంప్యూటర్ నేమ్ దగ్గరికి వెళ్ళినా మనకి యొక్క కంప్యూటర్ నేమ్ క్లారిటీగా కనపడుతుంది. దట్ ఈస్ ద సిస్టమ్ నేమ్ ఆర్ సర్వర్ నేమ్ ఆర్ ఎనీ సర్వర్ ఇన్స్టెన్స్ నేమ్. మనం మార్చుకోవాలంటే ఇక్కడ చేంజ్లోకి వెళ్ళి మనం ఈ నేమ్ను మార్చుకొని మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. వెనెవర్ వీ కెన్ చేంజ్ ద సిస్టమ్ నేమ్, ద సిస్టమ్ మస్ట్ బి రీస్టార్ట్. కంపల్సరీ రీస్టార్ట్ అయితేనే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఓకే, ఇది మనం ఇన్స్టాల్ చేసే ముందు చేసుకుంటే బెస్ట్ ప్రాక్టీస్. సో దట్ ఈస్ ద సిస్టమ్ నేమ్. వాట్ అబౌట్ ద కేఎస్ఆర్? మనం లినక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు మనం ఒక యూజరు పాస్వర్డ్ క్రియేట్ చేయమని అడిగింది అనమాట. అప్పుడు నేను క్రియేట్ చేసుకున్న యూజర్ నేమే ఈ కేఎస్ఆర్ అనేది. సో ఫస్ట్ మనం ఎక్కడ ఉన్నామని తెలుసుకోవాలంటే, మనం ఏ ఫోల్డర్లో ఉన్నాము, ఎక్కడ ఉన్నామని తెలుసుకోవాలంటే హూ యామ్ ఐ అని చెప్పిన కమాండ్ వాడితే హూ యామ్ ఐ అని కొడితే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పు. హూ యామ్ ఐ అని కొడితే ఏం చెప్పింది, కేఎస్ఆర్ అనే ఫోల్డర్లో అంటే యూజర్లో ఉన్నారు. ఈ యూజర్లో అసలు ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయి, ఏమేమి ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలంటే మనం వాడే ఒక కమాండే లిస్ట్, LIST. లిస్ట్ని షార్ట్ ఫామ్లో LS అని వాడతాం. ఎంటర్ కీ కొట్టగానే దాంట్లో కేఎస్ఆర్ అనే ఒక ఫోల్డర్ ఉందంట, msr.txt అని చెప్పిన ఒక ఫైల్ ఉందంట. ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను ఊరక, మీకు అవి తీసేసి నేను ఫ్రెష్గా చెప్తాను. LS అని కొడితే ఏమైందంటే జస్ట్ నేమ్స్ కనపడితే తప్పితే అది డైరెక్టరా, ఫైలా, లేకపోతే రీడ్ ఓన్లీలో ఉందా అనే దాని యొక్క యాట్రిబ్యూట్స్ ఏమి మనకి కనపడదు. అలా యాట్రిబ్యూట్స్ అన్ని కనపడాలంటే మనం వాడే ఒక కమాండే -l అని వాడతాం. -l అంటే దాంట్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్ మొత్తం చూపిస్తుంది. డి అంటే డైరెక్టరీ, ఆ డైరెక్టరీ దగ్గర ఏమీ లేకుండా ఐఫన్ ఉందంటే దట్ ఈస్ కాల్డ్ ఎ ఫైల్. రీడ్ ఉంది, రైట్ ఉంది. రీడ్ అంటే రైటబుల్ ద ఫైల్. ఎక్స్ అంటే అపెండబుల్ కూడా చేయొచ్చు అని చెప్పి అనంత ఓవర్ రైట్ చేయడానికి. సో ఇవన్నీ ప్రాపర్టీస్, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాము. కేఎస్ఆర్ అనే యూజర్లో ఆ డైరెక్టరీ స్ట్రక్చర్ మొత్తం కనపడుతుంది. అయితే కొన్ని మనకి కనపడని ఫైల్స్ కూడా ఉంటాయి, వాటిని హిడెన్ ఫైల్స్ అంటాం. లైనక్స్లో ఎప్పుడు కూడా హిడెన్ ఫైల్స్ డాట్తో స్టార్ట్ అవుతాయి. ఏమంటాం, డాట్తో స్టార్ట్ అవుతాయి. అవి తెలుసుకోవాలంటే ls-la అనే కమాండ్ వాడితే ఇక్కడ చూడండి, బాష్ హిస్టరీ ఉంది, బ్యాష్ లాగౌట్ ఉంది, బ్యాష్ ఆర్సీ కమాండ్ ఉంది, క్యాచ్ ఉంది, లెస్ చెస్ట్ ఉంది, లోకల్ ఉంది. ఇవన్నీ ఏంటివి, హిడెన్ ఫైల్స్. హిడెన్ ఫైల్స్ ఎప్పుడు మనకు కనపడవు. అటువంటివి ఒట్టి ls కొట్టి -l కొడితే ఏమొస్తుంది, ఏమీ రావు. ఒట్టి ఫైల్ డైరెక్టరీ రీడబుల్లో ఉండి విజిబిలిటీలో ఉండే కనపడతాయి. అదే ls-l
తర్వాత ఏం కొట్టాలి, ఏ అంటే అట్రిబ్యూట్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం కనపడతాయి అన్నమాట. ఇది లిస్ట్ చూసుకోవడానికి. ఓకే, సో మనం ఇక్కడ క్రియేట్ చేయాలంటే జనరల్గా డాస్ కమాండ్స్లో సిఎల్ఎస్ అని కొడతాము, ఇక్కడ క్లియర్ అని చెప్పని కొడతాము. ఓకే, పీడబ్ల్యూడి అనే కమాండ్ వాడితే ఏం చెప్పింది అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నామో చెప్పింది. హోమ్ అనే డైరెక్టరీలో కేఎస్ఆర్ అనే డైరెక్టరీలో మనం రిసైడ్ అయి ఉన్నాం. హోమ్ అనేది బై డిఫాల్ట్గా లినక్స్ మొత్తానికి కలిపి రూట్ అనమాట. ఆ హోమ్లో కేఎస్ఆర్ అనే యూజర్లో ఉన్నాం కాబట్టి అక్కడికి వచ్చాం. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఒక ఆల్రెడీ నేను ఎల్ఎస్ కొట్టినప్పుడు ఇక్కడ డైరెక్టరీ కనపడుతుంది, దాన్ని రిమూవ్ చేయాలంటే RMDIR రిమూవ్ ద డైరెక్టరీ కేఎస్ఆర్ అని కొడితే ఆ డైరెక్టరీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఎల్ఎస్ కొట్టండి, అక్కడ ఉండదు. ఓకే, అదే ఒక ఫైల్ని మనం రిమూవ్ చేయాలంటే RMMSR.txt అంటే రిమూవ్ ద ఫైల్. సో గుర్తుపెట్టుకోండి, RMDIR అంటే రిమూవ్ ద డైరెక్టరీ. మరి రిమూవ్ చేయాలంటే ఆ డైరెక్టరీ క్రియేట్ చేయాలి కదా. సో క్రియేట్ చేయడం కోసం మనం వాడే కమాండ్ ఏంటంటే MKDIR అని వాడతాం. మేక్ ఏ డైరెక్టరీ అంటే ఫోల్డర్ అనేదాన్ని మనం కన్సోల్లో ఏమంటామంటే డైరెక్టరీ అంటాం. సో మేక్ ఏ డైరెక్టరీ, ఈ డైరెక్టరీలోకి మనం ఎంటర్ అయ్యాలి. ఏ డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నామో చెప్పాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాక్టీస్ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఎల్ఎస్ కొడితే అక్కడ లిస్టులో మీకు క్లియర్గా ప్రాక్టీస్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ డైరెక్టరీలోకి మనం లోపలికి వెళ్ళాలి అంటే మనం వాడాల్సిన కమాండ్ ఏంది, సిడి అనే కమాండ్ వాడతాం. సిడి మీన్స్ చేంజ్ ఏ డైరెక్టరీ, అంటే ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీలోకి వెళ్ళాలంటే మనం సిడి అనే కమాండ్ వాడతాం. సిడి కొట్టి ప్రాక్టీస్ అని కొడితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడున్నాం, పీడబ్ల్యూడి అని కొట్టండి, ప్రజెంట్ మీరు హోమ్లో కేఎస్ఆర్లో ప్రాక్టీస్లో ఉన్నారని చెప్తుంది. ఇక్కడ నేను ఇంకొక డైరెక్టరీ కూడా క్రియేట్ చేస్తాను, MKDIR P1 అని చెప్పిన డైరెక్టరీ క్రియేట్ చేశా. ఆ తర్వాత CDP1 అని కొడుతున్నాను. ఇప్పుడు పీడబ్ల్యూడి అంటే ఆ ఎంటైర్ పాత్ చూపిస్తాను. ఓకే, ఎంటైర్ పాత్ చూపిస్తుంది. ఇక్కడ నేను సిడి స్పేస్ డబుల్ డాట్ అంటే అర్థమైందంటే వన్ స్టెప్ బ్యాక్ అని అర్థం. ఎక్కడికి వచ్చాం మనం, P1లో నుంచి బయటకు వచ్చాం. ఇంకొకసారి సిడి స్పేస్ డబుల్ డాట్ అని కొడితే, సిడి స్పేస్ డబుల్ డాట్ అని కొడితే ఇంకొక స్టెప్ మళ్ళీ బ్యాక్ వస్తాం. పీడబ్ల్యూడి అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, అలా కాదు, నేను ప్రాక్టీస్లోకి వెళ్ళాను, సిడి ఆ తర్వాత P1లోకి కూడా వెళ్ళాను, డైరెక్ట్గా నేను సిడి కొట్టి ఎంటర్కి కొడితే రూట్ డైరెక్టరీకి వచ్చేస్తాను. ఎక్కడికి వచ్చాను, నా హోమ్ డైరెక్టరీకి వచ్చాను. సో పీడబ్ల్యూ కొడితే ఎక్కడ ఉన్నాం, డైరెక్ట్గా హోమ్లో కేఎస్ఆర్లో ఉన్నాం. చేంజ్ సిడి అని కొట్టి ఎంటర్కి కొట్టామంటే అర్థమైంది, ఇట్ కెన్ మూవ్ టు ద హోమ్ డైరెక్టరీ ఆఫ్ ది యూజర్. హోమ్ డైరెక్టరీ ఆఫ్ ది యూజర్. ఒక్కొక్క స్టెప్ రావాలంటే సిడి స్పేస్ డాట్ డాట్ అని కొట్టుకుంటాను. ఒకేసారి నేను P1లోకి వెళ్ళాలనుకోండి, సిడి ప్రాక్టీస్ /P1 అని కొడితే డైరెక్ట్లీ వీ కెన్ మూవ్ టు ద స్పెసిఫైడ్ పాత్. ఆ పాత్ మొత్తం మనం మెన్షన్ చేసాం కాబట్టి 2 సార్లు సిడి అనే కమాండ్ వాడకుండా మనం ఆ స్టెప్లోకి మనం మూవ్ అవ్వచ్చు. సిడి స్పేస్ డబుల్ డాట్ కొడితే వన్ స్టెప్ బ్యాక్ వస్తాం, సిడి స్పేస్ డబుల్ డాట్ కొడితే ఇంకొక స్టెప్ బ్యాక్ వస్తాం. అదే దాన్ని మనం ప్రాక్టీస్లోకి వెళ్ళి P1లోకి వెళ్ళి డైరెక్ట్గా బ్యాక్ రావాలంటే సిడి కొట్టి ఎంటర్కి కొడితే ఇట్ షుడ్ బి కమ్ బ్యాక్ టు రూట్ డైరెక్టరీ. ఓకే, ఇవన్నీ మనం క్లియర్ చేయాలంటే ఏం కమాండ్ వాడతాము, CLEAR అనే కమాండ్ వాడతాం. మామూలుగా డాస్లో అయితే CLS అని వాడతాం అన్నమాట. ఓకే, లెట్స్ క్లియర్. ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నాం, మనం రూట్లో ఉన్నాం. ఇప్పుడు మనం రూట్లో ఉన్న తర్వాత నేను LS-LS అని కొడితే, LS-L అని కొడితే ఆ లిస్ట్ ఆఫ్ ది డైరెక్టరీస్ ఏమేమి ఉండేదో చెప్తుంది. ఏముంది, కేఎస్ఆర్ ఉంది. నేను ఇప్పుడు కేఎస్ఆర్లో ప్రాక్టీస్ అనేది ఒకటే ఉంది కదా. ఇప్పుడు నేను RM అని కొట్టి RMDIR అని కొట్టి ప్రాక్టీస్ అని కొడితే ఏమైంది, రిమూవ్ చేయలేను అంటది. ఫెయిల్డ్ టు రిమూవ్ ద ప్రాక్టీస్ డైరెక్టరీ ఈజ్ నాట్ ఎంప్టీ. ఎందుకనంటే ఆల్రెడీ ప్రాక్టీస్లో ఇంకొక ఫోల్డర్ ఉంది, దాని పేరు కేఎస్ఆర్. సో కాబట్టి దాన్ని రిమూవ్ చేయకుండా మనం డైరెక్ట్గా రిమూవ్ చేయలేము. 2 రకాలుగా రిమూవ్ చేయొచ్చు. మీరు ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే ఫస్ట్ సిడి కొట్టేసి ప్రాక్టీస్లోకి వెళ్ళి ఆ తర్వాత RMDIR కొట్టి కేఎస్ఆర్ కొడితే ఇక్కడ ఏం పేరు పెట్టాం, మనం P1 పెట్టాం కదా. సో కాబట్టి RMDIR P1 అని కొడితే రిమూవ్ అవుతుంది. ఆ తర్వాత సిడి డబుల్ డాట్ కొట్టేసి సిడి స్పేస్ డబుల్ డాట్ కొట్టాలి. ఇప్పుడు RMDIR ఇచ్చి ప్రాక్టీస్ అని కొడితే అది కూడా ఎగిరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఏం లేవు మనకి, LS ఏం లేవు కదా, టోటల్ 0. సో ఇప్పుడు అలా కాకుండా కూడా మనం ఇంకో రకంగా కూడా రిమూవ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో ఫస్ట్ చూద్దాం, క్లియర్ చేద్దాం.
mkdir ప్రాక్టీస్ అని క్రియేట్ చేశాను. ఆ తర్వాత cd ప్రాక్టీస్ అని క్రియేట్ చేశాను. ఆ తర్వాత mkdir p1 అని ఒకటి క్రియేట్ చేశాను. దెన్ cd డబుల్ డాట్ పెట్టాను. ఇప్పుడు నేను cd స్పేస్ డబుల్ డాట్, డోంట్ ఫర్గెట్ దట్. ఇప్పుడు నేను రిమూవ్ చేయాలంటే ఎలా రిమూవ్ చేయొచ్చు అంటే డైరెక్ట్గా రిమూవ్ చేయాలంటే rmdir ప్రాక్టీస్ /p1 అని కొడితే ఆ p1 అనేది ఎగిరిపోయింది. rmdir ప్రాక్టీస్ అని కొడితే ప్రాక్టీస్ ఎగిరిపోయింది. అలా పాత్ స్పెసిఫై చేసి రిమూవ్ చేయొచ్చు, దాంట్లోకి వెళ్ళి కూడా మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో లెట్ us క్లియర్ ద కమాండ్స్. ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే మనం ఏం కమాండ్ వాడతామంటే టచ్ అనే కమాండ్ వాడతాం. సో టచ్ అనే కమాండ్ వాడతాం. ఈ టచ్ స్పేస్ మనం ఏమేమి ఫైల్ అయితే మనం క్రియేట్ చేయాలనుకుంటామో ఆ ఫైల్ని, ఈ టచ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఓన్లీ సింగిల్ ఎంటీ ఫైల్ క్రియేట్ అయింది. సో టచ్ ksr.txt అన్న ఫైల్ క్రియేట్ అయిపోయింది. కావాలంటే ls కొట్టి చూడండి, అక్కడ ksr అనే టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయింది కదా. దాన్ని చూడాలంటే మనం వాడే కమాండే cat ksr.txt అంటే ఆ ఫైల్లో ఏముందో చూపించింది. ఆ ఫైల్లో ప్రెజెంట్ ఏమీ లేదు. ఆ ఫైల్లోకి మనం కంటెంట్ యాడ్ చేయాలంటే 2 గ్రేటర్ దెన్స్ ఇచ్చి ksr.txt ఇస్తే ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. హలో ksr హౌ ఆర్ యూ అని కొట్టిన తర్వాత కంట్రోల్ QW అని ఇస్తే మనం ఏం చేయాలి, కంట్రోల్ QW కంట్రోల్ D కొట్టేసేయండి, ఆటోమేటిక్గా సేవ్ అండ్ ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని చూడాలంటే క్యాట్ ఏం ఫైల్ అది ksr.txt దాంట్లో యాడ్ అయిపోయిందా. మళ్ళీ ఇంకొక లైన్ యాడ్ చేయాలనుకో మనం క్యాట్ 2 గ్రేటర్ దెన్స్ వాడి ఏం ఫైల్ అది ksr.txt లోకి వెళ్ళి సో మై నేమ్ ఈజ్ శ్రీనివాసరావు.k అని ఇచ్చి కంట్రోల్ D కొట్టేసేయండి. కంట్రోల్ D అంటే సేవ్ అండ్ ఎగ్జిట్. ఇప్పుడు క్యాట్ కొట్టేసి ksr.txt కొడితే 2 లైన్స్ యాడ్ అయిపోయాయి. ఓకే, క్యాట్ కొట్టి చూస్తే అదేనా. సో ఫైల్ ఇప్పుడు రిమూవ్ చేయాలనుకో rm అంటే రిమూవ్ ద ఫైల్, rmdir అంటే రిమూవ్ ద డైరెక్టరీ. ఇప్పుడు నేను ఏ ఫైల్ క్రియేట్ చేయాలి, ksr.txt. క్లియర్, మళ్ళీ క్రియేట్ చేస్తానండి. ఫస్ట్ టచ్ అనే కమాండే వాడకుండా నేను డైరెక్ట్గా క్యాట్ తోటి స్పేస్ ksr.txt అనే ఫైల్ క్రియేట్ చేసుకున్నా. హలో ksr హౌ ఆర్ యూ అని చెప్పని ఇచ్చాను. కంట్రోల్ D ప్రెస్ చేశాను, సేవ్ అయిపోయింది. క్యాట్ అండ్ స్పేస్ ఇచ్చి ksr.txt ఇస్తే ఫైల్లో కంటెంట్ యాడ్ అయింది. ఇది ఒక మెథడ్. అలా కాదు, ఐ వాంట్ ఎంటీ ఫైల్, నాకు ఎంటీ ఫైల్ కావాలి, ఇక దాంట్లో కంటెంట్ ఏం ఎంటర్ చేయక్కర్లేదు. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే touch టచ్ raw.txt అంటే ఫైల్ క్రియేట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతాం. వీ డోంట్ ఎంటర్ టు ఎనీ కంటెంట్. మరి క్యాట్కి దాని డిఫరెన్స్ ఏంది, ఇప్పుడు చూడు నేను rm స్పేస్ raw.txt కొట్టాను, క్యాట్ ఇచ్చి 2 గ్రేటర్ దెన్ ఇచ్చి raw.txt అని ఇచ్చిన తర్వాత దెన్ ఆస్క్ ద కంటెంట్, మనం ఏదో కంటెంట్ ఇవ్వాలి. సో అప్పుడు మనం హలో raw అని ఇచ్చాము. కంట్రోల్ D ప్రెస్ చేస్తే సేవ్ అండ్ ఎగ్జిట్ అయ్యి. అదే టచ్కి అయితే ఏమవుతుంది, వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్ ఫైల్ క్రియేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ ఫైల్ని చూసుకోవాలంటే మనం క్యాట్ అని కొట్టి raw.txt, ఆ ఫైల్లోకి సమ్ మోర్ కంటెంట్ మనం యాడ్ చేసుకోవాలంటే క్యాట్ అనే కమాండ్ ఇచ్చి 2 గ్రేటర్ దెన్స్ ఇచ్చి raw.txt ఇచ్చి సో దాంట్లో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటామో ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సేవ్ చేయాలంటే కంట్రోల్ D ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు ls కొడితే మనకి ఏముంటుంది, క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు కూడా పనిచేయవు. లైనెక్స్లో కంటెంట్ క్యాపిటల్ స్మాల్ పెట్టుకోవచ్చు, కమాండ్స్ ఆల్వేస్ షుడ్ బి లోయర్ కేస్లోనే ఉండాలి. ls కొడితే మనకి 2 ఫైల్స్ ఉండే raw.txt అని ksr.txt అని. rm రిమూవ్ ద ఫైల్ raw.txt అండ్ rm ksr.txt అని కొట్టేద్దాం. దెన్ బోత్ షుడ్ బి రిమూవ్డ్. క్లియర్ కొట్టేసి ls అని కొడితే ఏమి కనపడదు, ఎందుకంటే నథింగ్ టు కంటెంట్ మొత్తం రిమూవ్ చేసాం కదా. ఇప్పుడు ఇది కాకుండా మనకి లినక్స్లో ఒక ఎడిటబుల్ కమాండ్, మనం ఇప్పుడు ls నేర్చుకున్నాము, cd నేర్చుకున్నాము, ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నేర్చుకున్నాము, mkdir నేర్చుకున్నాము, ఆ తర్వాత rm రిమూవ్ ద ఫైల్ నేర్చుకున్నాము, దెన్ cp నేర్చుకోవాలి, కాపీ ద ఫైల్, అది ఎలా చేస్తామో చేద్దాము.
అలానే మూవ్ కూడా నేర్చుకోలేదు. ఫస్ట్ కాపీ అండ్ మూవ్ రెండు నేర్చుకున్నాను. సో వాట్ ఈస్ ద కాపీ? కాపీ చేయటం అంటే ఒక ఫైల్ని ఇంకో ఫైల్ కింద క్రియేట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ కాకుండా క్యాట్ తోటి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సమ్ ఏదో ksr.txt అనే ఫైల్ క్రియేట్ చేశాను. హలో హౌ ఆర్ యూ అని చెప్పని టైప్ చేశాను, కంట్రోల్ D కొట్టాను, అయిపోయింది. ఇదే ఫైల్ని నేను msr.txt ఫైల్లో కూడా కాపీ చేయాలి. సో సిపి ksr.txt msr.txt అంటే ఇప్పుడు ls కొట్టండి, 2 ఫైల్స్ వచ్చేసింది. కావాలంటే క్యాట్ msr.txt కొట్టండి, దాంట్లో కూడా అదే కంటెంట్ ఉంటుంది. దట్ ఈస్ ద కాపీ. అయితే ఇక్కడే కాపీ చేయాలా, ఎక్కడైనా కాపీ చేయొచ్చా? ఎక్కడికైనా కాపీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ mkdir స్పేస్ సమ్ రావ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను. ఏ ఫైల్ని కాపీ చేస్తాను? ksr.txt అనే ఫైల్ని ఎక్కడికి పంపించాలనుకుంటున్నాను? నేను రావ్ అనే ఫోల్డర్లోకి ksr.txt కిందే కాపీ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? అది రావ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి ls కొడితే ksr.txt ఉంది. క్యాట్ ksr.txt. ఇప్పుడు ఈ ksr.txt అనే ఫైల్ని రీనేమ్ చేయాలి. ఏం చేయాలి? రీనేమ్ చేయాలి. సో దానికి మనం వాడే కమాండే mv అనే కమాండ్ వాడతాం. స్పేస్ ఇచ్చి ksr.txt నేనేమనుకుంటున్నానంటే ram.txt కింద మార్చాలని చెప్పాను. ఇప్పుడు ls కొడితే ఏమొచ్చింది? అక్కడ ram.txt వచ్చిందా? సో ram.txt. కావాలంటే క్యాట్ కొట్టి rm కొట్టి చూస్తే అదే కంటెంట్ దాంట్లో ఉంటుంది. క్యాట్ ఫైల్ పేరు ఏం పేరు? ram.txt. దట్స్ ఫైన్. ఓకే, దెన్ ఇప్పుడు మనం ls ఇక్కడ ఉన్న ఫైల్ డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఏం కమాండ్ వాడతాము? rm వాడతాం. rm అంటే రిమూవ్ ద ఫైల్, ram.txt. అయితే మనం మూవ్ చేసేటప్పుడు ఎలా మూవ్ చేసాము? ls మైనస్ ls. సో ఇక్కడ ఏం లేవు మనకి. ఇక్కడ నుంచి cd స్పేస్ డబుల్ డాట్ కొడదాం, ls మైనస్ ls కొడితే 2 ఫైల్స్ ఉన్నాయి. ఈసారి నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. మూవ్ అనేది 2 పర్పస్లుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఫైల్ని రీనేమ్ చేయడానికి ఉపయోగపడింది, ఇంకొకటి ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి ఆ ఫైల్ని మూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను. ఏ ఫైల్ని మూవ్ చేస్తానంటే msr.txt మూవ్ చేస్తాను. ఎక్కడికి మూవ్ చేస్తున్నాను? నేను రావ్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ రావ్ అనే దాంట్లోకి మూవ్ చేస్తాను. సో ఇప్పుడు ls మైనస్ ls కొడితే ఇక్కడ ఆ ఫైల్ ఎగిరిపోయింది. ఏది? msr.txt అనే ఫైల్ ఎగిరిపోయింది. లేదు కదా, ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ రావన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ msr.txt అని వచ్చింది. సో msr.txt ఒక ఫైల్ని రీనేమ్ చేయాలన్నా mv అనే కమాండే వాడతాం, మూవ్ అనే కమాండ్. ఒక ఫైల్ని రీనేమ్ చేయాలన్నా అదే వాడతాం, ఇంకొక లొకేషన్కి మూవ్ చేయాలన్నా కూడా దాన్నే వాడుకుంటాం. సో దట్ ఈస్ ద కమాండ్. సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ రావాలంటే ఏం చేయాలి? cd ఎంటర్కి కొట్టేస్తే ఆటోమేటిక్గా రూట్కి వచ్చేస్తాం. ఒక్క స్టెప్పే బ్యాక్ రావాలంటే cd డబుల్ డాట్ కొడతాం. మనకుంది ఒక స్టెప్పే కాబట్టి మనం డైరెక్ట్గా బయటకు వచ్చాం. సో ఒకసారి రావులోకి వెళ్ళి ఏమన్నా ఫైల్స్ ఉండే కాబట్టి మనం ఏం చేద్దాం? rm అందాం, msr.txt అందాం, cd డాట్ కొడదాం, rmdir అండ్ స్పేస్ రావ్ అని కొట్టేద్దాం. ఆటోమేటిక్గా ఏమైపోయింది? ఫైల్ డైరెక్ట్ రిమూవ్ అయిపోయింది. ls మైనస్ ls చూస్తే ప్రీవియస్ ఒక్క ఫైలే ఉంటుంది, ksr.txt. సో ఓకే, ఇప్పుడు మనం వీటిలో ఏమేమి కమాండ్స్? సో ఫస్ట్ ls చూసాము, cd చూసాము, pwd అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, mkdir అంటే మేక్ ఏ డైరెక్టరీ, rm అంటే రిమూవ్ ద డైరెక్టరీ, cp అంటే కాపీ ద ఫైల్, mv అంటే మూవ్ ద ఫైల్ ఆర్ రీనేమ్ ద ఫైల్, అండ్ cat అంటే వీ కెన్ షో ద ఫైల్ కంటెంట్, అండ్ nano అనేది ఇంకొక కమాండ్ చూద్దాం మనం ఈ రోజుకి. సో వాట్ అబౌట్ ద nano ఈజ్ అన్ ఎడిటర్. ఇట్స్ ఎ స్మాల్ ఎడిటింగ్ కమాండ్ అనమాట, ఎడిటింగ్ టూల్ అది nano అనేది. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? క్యాట్లోకి వెళ్తే ఇంకొక లైన్ యాడ్ చేయగలుగుతున్నాం, టచ్ తోటి ఒక ఫైల్ క్రియేట్ చేయగలుగుతున్నాం. కానీ ఎగ్జిస్టింగ్ డేటాలో ఏదన్నా మోడిఫై చేయాలంటే ఈ nano అనే కమాండ్ వాడచ్చు. ఇంకా డిఫరెంట్ ఎడిటర్స్ ఉంటాయి, మనం 1 by 1 నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు నేను ksr.txt లో ఉన్న కంటెంట్ని మోడిఫై చేయాలి. nano ksr.txt అని కొట్టండి, ఎడిట్ వస్తుంది. ఎడిట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆప్షన్స్ అన్నీ కూడా కనబడుతుంటాయి, ఎడిటింగ్ ఆప్షన్స్ అంటాము. ఇక్కడ నేను హలో హౌ ఆర్ యు అనేది మొత్తం రిమూవ్ చేశాను. నేను నాకు కావాల్సిన కంటెంట్ని నేను టైప్ చేసుకుంటున్నాను, తెలుగు IT tutorials.com అని టైప్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఇక్కడ రైట్ అవుట్ ఏమంటుంది?
రైట్ అవుట్ అంటే కంట్రోల్ ఓ కొడితే మీరు కంట్రోల్ ఓ కొడితే రైట్ చేసి అంటే ఫైల్ని సేవ్ చేసి అవుట్ వచ్చేసింది. కాబట్టి కంట్రోల్ కీ పెట్టుకొని డబ్ల్యూ నొక్కండి. ఏ ఫైల్లోకి రైట్ చేయమంటావు అంటది. నాకు అదే ఫైల్లోకి అప్డేట్ అవ్వాలి. సో కాబట్టి జస్ట్ ఎంటర్ కీ కొట్టేసేయండి, బయటకు వచ్చేసింది. ఇప్పుడు పూర్తిగా మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే ఎగ్జిట్ అంటే కంట్రోల్ ఎక్స్ కొట్టండి, బయటకు వచ్చేస్తాం. కంట్రోల్ ఎక్స్ కొడితే బయటకు వస్తారు. ఇప్పుడు మనం క్యాట్ అని కొట్టి ksr.txt కొడితే మనం ఏదైతే మోడిఫై చేసామో ఆ మోడిఫైడ్ కంటెంట్ అనేది మనకు కనబడుతుంది. సో కాబట్టి నానో అనేది ఎందుకు వాడుకుంటాం మనం? ఎడిటర్, ఇట్స్ స్మాల్ ఎడిటర్ అనమాట. ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సి ప్రోగ్రామ్ రాయాలనుకున్నాం మనం ఇక్కడ, అప్పుడు ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది, మ్యానిపులేట్ చేయాల్సి వస్తుంది. లైక్ నేనేమనుకున్నానంటే సమ్ నానో స్పేస్ test.c అని చెప్పి ఒక ప్రోగ్రామ్ రాయాలి. సో లైక్ ఐ కెన్ రైట్ ఎనీ వన్ ప్రోగ్రామ్ stdio.h main program, open the bracket, some ఏదో జస్ట్ ప్రింట్ హలో సి వర్డ్ అని చెప్పని టైప్ చేశాను. ఓకే, ప్రింట్ ఎఫ్ ఎడిట్ బ్యాక్ రావాల్సి వచ్చింది. రాగలం. అదే మనం క్యాట్తో చేస్తే ఓన్లీ చూడగలమే కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి ఏమీ చేయలేము. క్లోజ్ చేసా. ఇప్పుడు నేను సేవ్ చేయాలి. డైరెక్ట్గా ఎగ్జిట్ ఇవ్వాలంటే కంట్రోల్ ఎక్స్ కొట్టేయచ్చు. మనం ఏం కావాలి? కంట్రోల్ ఓ కొడితే రైట్ చేసిద్ది ఆ ఫైల్లోకి, ఆ తర్వాత కంట్రోల్ ఎక్స్ కొడితే బయటకు వచ్చేస్తాం. నౌ క్యాట్ test.c అంటే ఆటోమేటిక్గా ఆ ఫైల్ సేవ్ అవుతుంది. రేపు ఏదైనా ఈ ఫైల్లో సమ్ మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే మనం అప్పుడు నానో స్పేస్ test.c అని చెప్పని కొడితే ఆటోమేటిక్గా స్పెల్లింగ్ పడ్డదా మనకి? ఓకే, నానో స్పేస్ test.c అని చెప్పని కొడితే ఎడిట్లోకి వెళ్ళిపోతాం. మనం ఎక్కడ కావాలంటే అక్కడ కర్సర్ ప్లేస్ చేసుకోవచ్చు. కర్సర్ యారో కీతో వచ్చేసి ఇక్కడ మనం ఏదన్నా సమ్ క్యారెక్టర్ సమ్ నేమ్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏదో సమ్ శ్రీనివాసరావు అని చెప్పని నేను టైప్ చేశాను. ఓకే, ఇక్కడ యారో కాబట్టి ఆ యారేలో స్ట్రింగ్ని స్టోర్ చేశాను. ఇక్కడికి వచ్చేసి హరో సి ఓల్డ్ తర్వాత నాకు ఆ నేమ్ కావాలంటే ఇక్కడ మనం ఏం చేస్తాం? %s పెట్టి ఆ తర్వాత కామా పెట్టి నేమ్ అని పిలిస్తే ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పుడు మనం సేవ్ చేయాలంటే ఏం చేయాలి? కంట్రోల్ ఓ కొట్టాలి, ఆ తర్వాత కంట్రోల్ ఎక్స్ కొట్టేస్తే బయటకు వచ్చేస్తాం. సో ఫైల్ సేవ్ చేసి కంట్రోల్ ఎక్స్ కొట్టేస్తే బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు చూసుకోవాలంటే క్యాట్ నానో స్పేస్ test.c ఎడిట్లోకి వెళ్ళాలంటే క్యాట్ చేస్తే డైరెక్ట్గా వచ్చేసింది. సో దట్స్ క్యాట్. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? test.c. ఓకే, దాన్ని ఇప్పుడు రావు మనకి ఇంకేదైనా డైరెక్టర్ ఉందా? లేదు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే mkdir సి ప్రోగ్రామ్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. నేను ఈ ఫైల్ని అక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు mv అనే కమాండ్ వాడి test.cని ఎక్కడికి పంపించాలి? సి ప్రోగ్రామ్స్ అని పంపిస్తే ఆటోమేటిక్గా సి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా ఫైల్ విల్ బి జనరేటెడ్ అక్కడ ఉంటుంది. సో రూట్లో ఉందా? రూట్లో లేదు. ఎల్ఎస్ చేస్తే ఇక్కడ సి ఫైల్ లేదన్నమాట. సో దట్స్. సో ఈ రోజుకి ఈ కమాండ్స్ వరకు ప్రాక్టీస్ చేయండి అమ్మా. నెక్స్ట్ కమాండ్స్ ఇంకా దీంట్లో విఏ ఎడిటర్ ఉంది, కస్టమైజ్డ్గా ఎడిటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అవన్నీ ఎలా చేద్దామో చూపిస్తాను. నెట్వర్క్ ఐపీలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వాటి గురించి కూడా చెప్తాను. మనం దీంట్లో షెల్ ప్రోగ్రామింగ్ కూడా ఎలా, బ్యాచ్ ఫైల్స్ ఎలా రాయాలి, అవి ఎలా రన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి బయటికి రావాలంటే ఎగ్జిట్ అనే కమాండ్ కొట్టి ఎంటర్ కీ కొట్టండి. నేను వీలైతే వాళ్ళ ఈవినింగ్ లినక్స్ ఇన్స్టలేషన్ సంబంధించిన సెటప్కి సంబంధించిన వీడియో తయారు చేసి పెడతాను. రేపు నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ అవుతాం. ఓకే, సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.